గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అసలు ఎన్టీఆర్ గారు ఆ పార్టీ ఎప్పుడు పుట్టిందండి? రాజీవ్ గాంధీ గారు మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే కదా తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టింది ఆనాడు తెలుగుదేశం పార్టీ. మన ముఖ్యమంత్రి అంజయ్య గారిని అవమానిస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది. తెలుగుదేశం పుట్టుకనే కాంగ్రెస్ వ్యతిరేకంగా. ఎన్టీఆర్ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో నేషనల్ ఫ్రంట్ నెలకొల్పిండు కదా. కాంగ్రెస్ భూస్థాపితమే నా లక్ష్యమని ఎన్టీఆర్ గారు ప్రతినబూనిండు కదా. నిజంగా కాంగ్రెస్ భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి ఆత్మశాంతి చేకూరుతుంది. నీకు అంత ప్రేమ ఉంటే పోయి తెలుగుదేశంలో ఉండను ఎందుకు కాంగ్రెస్లోకి వచ్చినావు? నువ్వు ద్రోహివి నిజంగా చెప్పాలంటే. ఇవాళ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి నువ్వు ద్రోహం చేసినావు కాంగ్రెస్ తెలుగుదేశానికి. ఇవాళ నువ్వు ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత ఉందా? ఎన్టీఆర్ జీవితం అంతా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడిండు. ఆ ఎన్టీఆర్ గారు ఎప్పుడు ఆత్మశాంతి చేకూరుతుందంటే కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో భూస్థాపితమైతే ఎన్టీఆర్ గారి మనశ్శాంతి జరుగుతుంది. సో ఇప్పటికైనా నువ్వు ఏది పడుతుంది, ఎక్కడ పోతే ఏ రోడ్డు కాడ ఖమ్మంలో పోతే ఏదో 4 ఓట్లు వస్తాయని చెప్పి తెలుగుదేశం జెండాలతో నువ్వు మీటింగ్లో మాట్లాడుతున్నావు. తెలుగుదేశం ఎవరితో ఉన్నది ఈరోజు? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో ఉన్నది తెలుగుదేశం పార్టీ. మరి కాంగ్రెస్ దేశం మొత్తం బీజేపీ వ్యతిరేకంగా పోరాడుతుంది. నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావు? బీజేపీ టీడీపీ ఈజ్ వన్. ఇలా కేంద్రంలో అధికారం పంచుకుంటున్నారు, రాష్ట్రంలో బీజేపీ టీడీపీ అధికారం పంచుకుంటున్నారు. ఆ టీడీపీతో నువ్వు అంటగాగడం అంటే బీజేపీతో అంటగాగడమే కదా, బీజేపీతో నువ్వు సంబంధం పెట్టుకోవడమే కదా. అంటే నువ్వు ఏ రకంగా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు తెలుగుదేశంను పోరాడిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా, ఆ తెలుగుదేశం గురించి మాట్లాడుతావు. ఆ తెలుగుదేశం ఈరోజు బీజేపీతో అంటగాగుతున్నది. మరి ఆ బీజేపీతో నువ్వు ఇలా అక్రమ సంబంధం పెట్టుకునే విధంగా అక్రమంగా అన్యాయంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇలా సిచ్యువేషన్ ఎట్లయిపోయిందంటే రాష్ట్రంలో ఈ అవుట్సోర్సింగ్ కాంగ్రెస్ అవుట్సోర్సింగ్ సీఎంకు అసలైన కాంగ్రెస్ వాదుల మధ్య ఇలా పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పాలించమని ప్రజలు అవకాశం ఇస్తే దోపిడీ సొమ్ము కోసం ఇవాళ కొట్టుకుంటా ఉన్నారు. ఇవాళ ప్రజలను, ఈ రాష్ట్రాన్ని, పాలనను గాలికి వదిలేసినటువంటి పరిస్థితి ఉంది.